లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహం దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వాణ్ణి గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశారు. అంతటా యేసు నిలిచి వాణ్ణి తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళు యేసుని వెంబడిస్తుంటే, యేసు అని కేకలు వేస్తుంటే ఊరకుండమని నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను గద్దిస్తుంటే, ఆ గుడ్డివాణి వలె మరీ ఎక్కువగా కేకలు వేసి ప్రభుని వేడుకో, ప్రభుని ఆరాధించు, ప్రభుని స్తుతించు. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ పక్షంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.